కీర్తనల గ్రంథము, కీర్తనలు రాసిన పుస్తకం 41వ అధ్యాయము 9వ వచనం. దేవుని యొక్క వాక్యాన్ని వ్యక్తులు చదువుకున్నాం. నేను నమ్ముకున్న నా విహితుడు, నా ఇంట భోజనం చేసినవాడు, నన్ను తనుటకై తన మడిమెను ఎత్తును. ఆమేన్. హల్లెలూయా. చదవబడిన వాక్యమును ప్రభు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, పరిశుద్ధుడా, మా యొక్క జీవిత కాలములో ప్రభువా, ఎంతో ప్రయాణంలో తండ్రి మీరు మాకు సహాయం చేస్తూ మమ్మల్ని ఇప్పటివరకు నడిపించిన దేవుడై ఉన్నారు. అందరిని బట్టి మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఓ ప్రభువా, ఇక్కడున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. మీ యొక్క వాక్యమును తండ్రి మేము వింటుండగా ప్రభువా, మీరు మాతో మాట్లాడండి. మా హృదయాల్లోనికి తండ్రి మీ యొక్క పరిశుద్ధ ఆత్మ వచ్చి తండ్రి క్రియ చేయగలన సహాయం చేయి. వినగల చెవులను, గ్రహించగల హృదయమును ప్రతి ఒక్కరికి దయచేయండి. మీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం చేత ముందుకు నడిపించండి. ఈ యొక్క తండ్రి స్థలమంతా కూడా మీ యొక్క ఆత్మీయ వాతావరణంతో నింపమని ప్రార్థిస్తున్నాం. మాకు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రతి విధమైన దురాత్మ శక్తులను, క్రీస్తు విరోధి ఆత్మలను ప్రభువా నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నాశనం బంధిస్తున్నాం. మీరు మాకు సహాయం చేసి బలపరచమని సమస్త ఘనత మహిమ ప్రభావములకే చెల్లిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాము. ఆమేన్. కూర్చున్నాం. దయచేసి అందరూ కూడా కూర్చుండయా. సంగమం కూడినటువంటి దేవుని యొక్క పరిశుద్ధులందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఆమేన్. అందరూ ఆమేన్ చెప్తారా? ప్రైజ్ ది లార్డ్. సరే, ఒక చిన్న వర్తమానంను, మనకి ప్రభురాత్రి భోజనం యొక్క సంస్కారం కూడా ఉంది కాబట్టి కొద్ది నిమిషాలు, ఒక 20 లేకపోతే ఒక 25 నిమిషాలు, జస్ట్ కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాం. ఇక్కడ కీర్తనల గ్రంథము 41వ అధ్యాయము 9వ వచనం కానీ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే, నేను నమ్ముకొనిన నా విహితుడు, నా ఇంట భోజనము చేసినవాడు, నన్ను తనుటకై తన మడిమను మెత్తెను. హల్లెలూయా. మన వర్తమానం మీద భోజనం చేసినవాడు మడిమను ఎత్తుట. భోజనం చేసినవాడు మడిమను ఎత్తుట అనే ఒక చిన్న వర్తమానం మనందరం కూడా చూద్దాం. పాత నిబంధనలో నుండి, కొత్త నిబంధనలో నుండి, ఈ కాల వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం అందరం కూడా చూద్దాం. గమనించండి. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అందరికి అర్థమవుతుందా? హల్లెలూయా. అందరు ఇక్కడే ఉన్నారా? దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. సరే, మంచిది. చూడండి, పాత నిబంధనలో ఒక వ్యక్తిని గురించి మనం చూద్దాం. అదేవిధంగా కొత్త నిబంధనలో కూడా ఒక వ్యక్తిని గురించి మనం చూద్దాం. ఇక్కడ క్రీస్తుకు మాదిరిగా, క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎవరు అంటే అది దావీదు అయి ఉన్నాడు. దావీదు అతడు తన యొక్క జీవితంలో ఎన్నో కష్టములు అనుభవించాడు, ఎన్నో శోధనలు అనుభవించాడు, ఎన్నో బాధలు అనుభవించాడు. అతడు దేవుని కొరకై ఈ లోకంలో ఎన్నో లోక సంబంధమైన వాటి ద్వారా, ప్రజల ద్వారా ఎంతగానో అతడు మొత్తపడ్డాడు. హల్లెలూయా. కానీ మీరు గమనించినట్లయితే దావీదు ఒక రాజు ఉన్నాడు. దావీదు ఎల్లప్పుడూ కూడా ఒక రాజు, ఒక అభిషిక్తుడు. ప్రైజ్ ది లార్డ్. అతడు ఒక రాజు. దావీదు రాజు దగ్గర ఆయన కష్టంలో ఉన్నప్పుడు ఈ మాట మాట్లాడుతున్నాడు. ఆయన ప్రవచిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, నా ఇంట భోజనం చేసినవాడు, నా విహితుడు అంటే నా స్నేహితుడు, నాకు వ్యతిరేకముగా నా యొక్క మడిమను ఎత్తెను, తన కాలితో నన్ను తన్నెను అని ఆయన కీర్తనల గ్రంథంలో ప్రవచిస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన ప్రవచించడానికి గల కారణం ఉంది. ఆయన క్రీస్తుని గురించి ప్రవచించడమే కాదు, కానీ అతని జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన గురించి ఆయన మాట్లాడుతూ ఎంతో బాధతో, ఎంతో వేదనతో ఆ యొక్క ప్రవచనాన్ని ప్రవచిస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా.
మీరు చూడండి, దావీదు ఒక రాజు ఉండి అతని రాజ్యంలో ఒక గొప్ప మంచిగా ప్రేమించినటువంటి, ఎంతో సన్నిహితంగా ఉన్నటువంటి, ఎక్కువగా దావీదు ప్రేమించినటువంటి ఒక వ్యక్తి అతనిని తన యొక్క భోజనపు బల్ల దగ్గర కూర్చోబెట్టుకొని అతనికి ప్రతి దినము కూడా భోజనము చేయిస్తూ, అతడితో సహవాసం చేస్తూ, అతడితో స్నేహం చేసిన వాడు దావీదు. అతడు ఎవరితో చేశాడంటే అహీతోపేలు. హల్లెలూయా. ఎవరండి? అహీతోపేలు. అహీతోపేలు అనబడే ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు దావీదుకు ఒక మంచి స్నేహితుడు. దావీదుతో కూడా సహవాసం చేశాడు. దావీదు తన యొక్క రాజ్యంలో అతను ఎంతగానో ప్రేమించి తన యొక్క రాజ్యంలో అతన్ని ఒక మంత్రిగా ఉంచుకున్నాడు. వింటున్నారా? అతన్ని ఒక మంత్రిగా ఉంచుకున్నాడు. ఒక మంత్రి పదవినిచ్చి అతన్ని గౌరవించాడు. హల్లెలూయా. అతని తన యొక్క భోజనపు బల్ల దగ్గర స్నేహితుడిగా ఉంచుకొని అతనికి తన యొక్క భోజనపు బల్లలో నుండి రొట్టెలను అతడికి భుజింపజేశాడు. మీరు బైబిల్లో కానీ చూస్తే అక్కడ భోజనం ఉంటుంది, కానీ ఇంగ్లీష్ బైబిల్ ఇచ్చిన బ్రెడ్ అని రాయబడి ఉంటుంది. హల్లెలూయా. ఒక బ్రెడ్ అని రాయబడి, రొట్టె ముక్కలు, దావీదు ఇచ్చిన రొట్టె ముక్కలు అతడు తినినవాడుగా ఉన్నాడు. అహీతోపేల్. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఎంతో సహవాసముగా, ఎంతో స్నేహముగా, ఎంతో అతనికి ఆదరణగా ఉంటాడు అనుకున్నటువంటి అహీతోపేలు దావీదుతో సహవాసము చేస్తూనే ఇంకొక వైపు లోకముతో కూడా ఆయన సహవాసం చేస్తున్నాడు. వింటున్నారా? ఎవరితో చేస్తున్నాడు? ఆయన రాజుతో సహవాసం చేస్తున్నాడు. అదే సమయంలో లోకముతో కూడా సహవాసం చేస్తున్నాడు. ఆ లోకం అనేది ఎవరు అంటే అతడు అబ్షాలోము. ఆమె అబ్షాలోముతో కూడా సహవాసం చేస్తున్నాడు. ఎందుకు అంటే డబ్బు కొరకు, లోక కార్యాల కొరకు, తన యొక్క జోబును నింపుదానికి కొరకు ఇతను రాజుతో సహవాసం చేస్తున్నాడు. దావీదు యొక్క రాజ్యంలో ఉన్నాడు. అదే సమయంలో అతడు అబ్షాలోము యొక్క సహవాసంలో కూడా లోకం యొక్క సహవాసంలో ఉన్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. రాజ్యములో విషయాలన్నీ కూడా తీసుకుని వెళ్ళి అబ్షాలోముకు తెలియజేస్తా ఉన్నాడు. అబ్షాలోముతో చెబుతా ఉన్నాడు. రాజు దగ్గర కూడా మంచిగా ఉన్నట్లుగా నటిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే సాతాను యొక్క ప్రేరణ ద్వారా అబ్షాలోము దావీదును చంపడానికి అతనికి వ్యతిరేకంగా ఎప్పుడైతే లేస్తా ఉన్నాడో అది తెలుసుకున్న అహీతోపేలు దావీదుకి సహకారిగా ఉండడం పోయి, అహీతోపేలు అంటే అర్థం వెర్రివాడు, లేకపోతే మోసం చేయవాడని అర్థం. హల్లెలూయా. అతడు దావీదుకి సహవాసం చేయాల్సింది పోయి, దావీదుకు ఆదరణగా ఉండాల్సింది పోయి, దావీదుతో పక్షముగా నిలబడిసింది పోయి, రాజుపక్షముగా ఉండవలసింది పోయి, అతడు దావీదును విడిచిపెట్టి అబ్షాలోము పక్షం చేరిపోయాడు. అంటున్నారా? ఎవరి పక్షం చేరిపోయాడు? లోకం వైపు చేరిపోయాడు. అబ్షాలోము ఇచ్చే డబ్బు కొరకు, అబ్షాలోము ఇచ్చే ధనము కొరకు, అబ్షాలోము చూపించే కపట ప్రేమ కొరకు అతడు లోకం యొక్క మాయలో పడిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఎప్పుడైతే ఆ విధంగా జరిగిందో ఇక దావీదుకి అర్థమైపోయింది, నా రాజ్యం నిలబడదని. దావీదు ఆ సమయంలో తన యొక్క రాజ్యం విడిచిపెట్టి అడవులకు పారిపోయాడు. ఎప్పుడైతే దావీదు పారిపోయాడని తెలిసిందో అహీతోపేలు అబ్షాలోము పక్షం నుంచి చేరిపోయాడు. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే అబ్షాలోము పక్షాన చేరిపోయాడో అబ్షాలోము పక్కన ఉండి, ఇప్పుడు ఆ దినములలో అహీతోపేలు మాట్లాడితే ఇజ్రాయెల్ దేశం అంతా కూడా అనుకునేది, ఏమని అనుకునేది అంటే అహీతోపేలు చెబితే దేవుడు చెప్పినట్లుగా అనుకునేది. అహీతోపేలు యొక్క మాటలు చెబితే దేవుడు చెప్పాడు, అహీతోపేలు గారు చెప్పింది దేవుడు చెప్పాడు అనుకుని అహీతోపేలు చెప్పే మాటలే అందరూ ఫాలో అయ్యేవాళ్ళు. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఇతడు రాజుతో సహవాసం చేసి అదే సమయంలో రాజుని తిరస్కరించి లోకముతో సహవాసం చేస్తూ ఇతడు ఒక ఈవిల్ కౌన్సిలర్, తప్పుడు సలహాలు ఇచ్చే వ్యక్తి, వాక్యానికి వ్యతిరేకంగా ఉండే వ్యక్తి, దావీదుకి
అండగా నిలబడిసిన వాడు, దావీదుకు ఆదరణగా ఉండవలసిన వాడు, రాజపక్షమున ఉండవలసిన వాడు. హల్లెలూయా. ఏం చేస్తా ఉన్నాడు? వాక్యమునకు వ్యతిరేకంగా దావీదుతో భోజనం చేసి అతని యొక్క రొట్టె ముక్కలు తిని ఆయన ఇంట్లో ఉండి ఆయనకు పదవిని ఆశించి వాక్యమునకు వ్యతిరేకంగా తన స్నేహితుడు, తన విహితుడు ఆయనకు విధేయంగా విరోధముగా, దావీదుకు విరోధముగా ఆయన మడిమనెత్తుతా ఉన్నాడు. హల్లెలూయా. ఏమని మడిమనెత్తుతా ఉన్నాడు? అహీతోపెలు వెళ్ళి అబ్షాలోముతో చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు? ఇదిగో దావీదు తండ్రి అని దావీదుని అందరూ కూడా చూసి భయపడాలంటే ఆయన ఉపపత్నులు, ఆయన భార్యలందరూ కూడా ఆయన ఇంట్లో ఉన్నారు. వారందరూ కూడా నువ్వు అందరూ చూస్తుండగా నువ్వు చెడగొట్టాలి, అందరూ నువ్వు పాడు చేయాలి. ఇది దేవుని యొక్క ఆజ్ఞ అన్నట్టుగా బోధిస్తా ఉన్నాడు. తప్పుడు సలహాలు ఇస్తా ఉన్నాడు. దావీదుతో ఉన్నవాడు, స్నేహం చేసినవాడు, విహితుడు, తన భోజనం మీద రొట్టె ముక్కలు తిన్నవాడు. హల్లెలూయా. వ్యతిరేకమైన తప్పుడు సలహాలు ఇస్తా ఉన్నాడు. ఎవరికి? అబ్షాలోముకి. తన స్నేహితుడికి వ్యతిరేకంగా తప్పుడు సలహాలు ఇస్తా ఉన్నాడు. దావీదుకి వ్యతిరేకంగా అక్కడ బోధిస్తా ఉన్నాడు. దావీదుతో సహవాసం చేసిన వాడు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు మీదకే తన యొక్క మడిమను, తన పాదమును ఎత్తి తన్నుతా ఉన్నాడు. వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నాడు. క్రీస్తు విరోధి ఆత్మ దావీదు యొక్క జీవితంలో పనిచేస్తూ ఉన్నది. దయ్యపు యొక్క ఆత్మ దావీదు యొక్క జీవితంలో పనిచేస్తూ ఉన్నది. హల్లెలూయా. వింటున్నారా? అందరికి అర్థమవుతున్నదా? భోజనము చేసిన వాడు, ప్రాణ స్నేహితుడు, ద్రోహి, మోసగాడు దావీదుకు వ్యతిరేకంగా తప్పుడు సలహాలు ఇచ్చి అక్కడ తప్పు చేయడానికి అహీతోపెలు అబ్షాలోమును ప్రేరేపిస్తా ఉన్నాడు. ఎప్పుడైతే ఆ విధంగా చెప్పాడో అతనికన్నా ముందుగా హుషై అనబడే వ్యక్తి యొక్క మాటల్ని అబ్షాలోము తీసుకొని దావీదును తరమడానికి వెళ్ళిపోయాడు. తన యొక్క ఆలోచనలు ప్రజలందరూ కూడా దైవోపదేశములను నమ్ముతా ఉంటే, ఇది దేవుని యొక్క మాటగా తీసుకుంటే, నువ్వు నా మాటలు తీసుకుంటావు, హుషై యొక్క మాటలు తీసుకుంటావా అని చెప్పి అహీతోపెలు ఏం చేశాడంటే తన ఇంటికి వెళ్ళి తనక ఇంటిని చక్కబెట్టుకొని, గాడిద గంత కట్టి ఇంటికి వెళ్ళి తన ఇంటిని చక్కబెట్టుకొని తన ఇంట్లో ఊరిపోసుకొని చచ్చిపోయాడు. ఏమైపోయాడు? తన మాట ఊరేసుకొని చచ్చిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. అర్థమవుతుంది అందరికీ? అటువంటి వ్యక్తే, అదే ఆత్మ కలిగిన వ్యక్తే ఇక్కడ క్రొత్త నిబంధనలు కూడా, అక్కడ దావీదు అహీతోపెలు అయితే క్రొత్త నిబంధనలు క్రీస్తు ఇస్కరియోతు యూదా ఉన్నారు. ఇస్కరియోతు యూదా కూడా క్రీస్తుతో సహవాసం చేస్తా ఉన్నాడు. అదే సమయంలో శాస్త్రులు, సదుకాయులు, హేరోదీయులు, సన్హెద్రిను సభలో వాళ్ళందరితో కూడా ఆయన సహవాసం చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. క్రీస్తుతో సహవాసం చేస్తా ఉన్నాడు. సమస్యలతో సహవాసం చేస్తా ఉన్నాడు. క్రీస్తుతో ప్రభురాత్రి భోజనం తీసుకుంటా ఉన్నాడు. క్రీస్తుని అమ్మి వేయడానికి 30 వెండి నాణ్యాలకి అతడు అక్కడ బేరాలాడుతూ ఉన్నాడు. ఆమేన్. అందుకు అర్థమవుతున్నదా? అహీతోపెలు వలె ఇస్కరియోతు యూదా. ఇస్కరియోతు అంటే అర్థం ఏంటంటే ద్రోహి. ప్రైజ్ ది లార్డ్. వ్యతిరేకంగా నా స్నేహితుడు, నేను నమ్ముకున్నవాడు నాకు విరోధముగా తన మడిమిని ఎత్తెను, నా పాదములతో తొక్కెను. క్రీస్తును త్రొక్కుతా ఉన్నాడు. ఇక్కడ ఆయన సహవాసాన్ని త్రొక్కుతా ఉన్నాడు. లోకంలోకి వెళ్తా ఉన్నాడు. సమస్యల్లోకి వెళ్తా ఉన్నాడు. సంఘ శాఖల్లోకి వెళ్తా ఉన్నాడు. కారణం ఏంటంటే అహీతోపెలు ఏ విధంగా డబ్బు కొరకు ఆశపడ్డాడు,
ఇస్కరియోతు యూదా కూడా 30 వెండి నాణాల కొరకు ఆశపడి క్రీస్తుకు వ్యతిరేకంగా సావాసం చేస్తూనే ఆయన నమ్మి వేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆమేన్. అందుకు అర్థమవుతున్నదా? నేను ఒక మాట చదవడానికి ఇష్టపడుతున్నాను. గమనించండి నా ప్రియమైన సహోదరి సహోదరులారా. భేదమైన విత్తనం అనే వర్తమానంలో ప్రవక్త అంటున్నాడు. భేదమైన విత్తనం అనే వర్తమానంలో 18వ అధ్యాయంలో ఇస్కరియోతు యూదా గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన 18వ పేరా మెసేజ్ సభలో అంటున్నాడు. మీరందరూ వినాలని నేను చెప్తా ఉన్నా. ఎందుకు అంటే ఈరోజు అదే కార్యాలు సంఘంలో కూడా జరుగుతాయి. అదే కార్యాలు విశ్వాసాల మధ్యలో కూడా జరుగుతాయి. అదే కార్యాలు మనందరం కూడా చూడాలని దేవుడు తన ప్రవక్త ద్వారా మాట్లాడించాడు. హల్లెలూయా. 18వ వచనం గమనించండి. యూదా ఆనాడు ఏ దినమున? ప్రభువైన యేసుక్రీస్తు ఉన్న దినమున ఆనాడు పేరునకు మాత్రమే సంఘంలో ఉండెను. పేరునకు మాత్రమే, పేరుకు మాత్రం సంఘంలో ఉన్నాడట. నేను సంఘంలో సంఘ సభ్యుడిని, సంఘంలో విశ్వాసి నేను అని 12 మంది విశ్వాసులతో, ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళతో విశ్వాసంతో చూపించుకుంటున్నాడు ఇస్కరియోతు యూదా. హల్లెలూయా. కానీ మరలా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి నటిస్తా ఉన్నాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, యూదా అన్నాడు పేరునకు మాత్రమే సంఘంలో ఉండెను. వాస్తవంగా అతడు యథార్థపరుడు కాడు. వాస్తవంగా అతడు యథార్థత లేదు ఆయన లోపల. ఆయన లోపల నిజమైన విత్తనం లేదు. వాక్యం అనే బీజం లేదు. క్రీస్తు వాక్యమునికి స్థానం లేదు అతని జీవితంలో. హల్లెలూయా. అతనికి యథార్థత లేదు. నిజముగా విశ్వాసమే అతడు కలిగి ఉండలేదు. ఏం కలిగి ఉండలేదట? అసలు విశ్వాసమే కలిగి ఉండలేదు. అతడు విశ్వాసం కలిగి ఉన్నట్లయితే యేసును ఎన్నడూ అప్పగించి ఉండేవాడు కాదు. ఆమేన్. అతడు నిజంగా విశ్వాసం కలిగిన విశ్వాస అయితే యేసును ఎన్నడూ కూడా 30 వెండి నాణాలకి అప్పగించేవాడు కాదు. అతను అసలు విశ్వాసమే లేదు. ఆ బీజమే లేదు. అక్షరమైన బీజమే లేదు. దేవుని వాక్యమే లేదు. హల్లెలూయా. అతడు అప్పగించి ఉండేవాడు కాదు. అయితే మీరు గమనించండి విశ్వాసులారా, మీరు గమనించండి. అతడు భేదమైన విత్తనము చల్లినట్లుగా మనము చూస్తున్నాము. ఏం చల్లుతున్నాడట? తన జీవితంలో ఏం చల్లుకుంటున్నాడు? తన హృదయంలో ఏం చల్లుకుంటున్నాడు? భేదమైన విత్తనం చల్లుకుంటున్నాడట. దేవుడు విత్తనప్పుడు మంచిదే, కానీ అతడు ఎటువంటి విత్తనం చల్లుకుంటున్నాడు? భేదమైన విత్తనాన్ని తన జీవితంలో ఉంచుకొని ఉన్నాడు. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరం చెప్పండి. అందరు ఇక్కడే ఉన్నారా? ప్రభు అంటాడు, అతడు లోకముతోనూ, ఎవరు? ఇస్కరియోతు యూదా. అతడు లోకముతోనూ డబ్బుతోనూ స్నేహం చేసునే యేసుతో కూడా స్నేహం చేయగోరును. లోకముతోనూ డబ్బుతోనూ స్నేహం చేస్తానే నాకు లోకం కావాలి, డబ్బు కావాలి, యేసు కావాలంటే కుదరదు. ఎవరును ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండలేరయ్యా. హల్లెలూయా. ఎవరును ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండరు. ఒకడు ప్రేమించిన ఒకడిని ద్వేషిస్తాడు. అంటే ఒకటి యేసునన్ను ప్రేమించాలా, దయ్యనన్ను ప్రేమించాలా? యేసునన్ను ద్వేషించాలా, దయ్యనన్ను ద్వేషించాలా? వీడు ఎవరిని ప్రేమిస్తున్నాడు? లోకాన్ని ప్రేమిస్తున్నాడు, లోకంతో స్నేహం చేస్తున్నాడు, డబ్బుతో స్నేహం చేస్తున్నాడు. అదే సమయంలో యేసుతో కూడా స్నేహం చేస్తున్నాను అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్నేహం చేయగోరును కానీ దాన్ని చేయుటకు సమయం మించిపోయెను. కడవరి సమయం వచ్చినది. అతడు ఆ దుష్ట కార్యము చేసినప్పుడు ముందుకు సాగుటయు వెనుకకు మలుటయు అన్న వాటి మధ్య సరిహద్దు గీతను దాటిన వాడై వెనుక రాలేక అతడు మోసగాడై ఉండిపోయాను. ముందుకు వెళ్ళకపోయాడు, ముందుకు వెళ్ళలేకపోయాడు. అయా సంఘములో విశ్వాసులారా, సహోదరి సహోదరులారా, ఇస్కరియోతు యూదా గురించి మనం చూసుకోవడానికి కాదు ఇక్కడ చెప్తున్నది. అహీతోపేలు జీవితంలో ఏ విధంగా క్రీస్తు విరోధి ఆత్మ పనిచేసినదో, ఇస్కరియోతు జీవితంలో ఎలా క్రీస్తు విరోధి ఆత్మ పనిచేసినదో, అలాగే సంఘంలో కూడా పనిచేయడానికి వాడు ఇష్టపడతాడు. సంఘంలో విశ్వాసాల్ని డబ్బుతోటి,
లోకముతోటి సహవాసము, లోక కార్యాలతో సహవాసము. అదే సమయంలో యేసుతో కూడా సహవాసం చేయడానికి వాడు ప్రేరేపిస్తాడు. నువ్వు లోకంతో కూడా చెయ్యి, యేసుతో కూడా చెయ్యి అని వాడు ప్రోత్సహిస్తాడు విశ్వాసులని. అందుకు దేవుడు ఏమంటున్నాడు, లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరుగుదా. లోకముతో స్నేహం చేస్తూ యేసుతో స్నేహం చేయడానికి ఇద్దరితో స్నేహం చేయడం కుదరదు. ఇద్దరితో ఒకేసారి స్నేహం చేయడం కుదరదు. చేస్తే యేసుతోనే స్నేహం చేయాలా, లోకంతో అయినా సహవాసం చేయాలా, లేకపోతే యేసుతో అయినా సహవాసం చేయాలా. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడేం చేస్తున్నాడు, అతడు సమయమంతా కూడా వృధా భరించి అతడు ముందుకు వెళ్ళలేక వెనక్కి రాలేక ఇరుక్కుపోయి అతడుగా ఏమైపోయాడయా, యేసును వెండి నాణ్యాలకు 30 వెండి నాణ్యాలకు అమ్మేసి అహితోపేలులాగా ఈడు కూడా వెళ్ళి చెట్టు కూరేసుకొని చచ్చిపోయాడు. సేమ్ స్ప్రింగ్ అహితోపేలు ఎలా ఉరిపోసుకొని చచ్చిపోయాడో ఇస్కరియోతు యూదా కూడా అలాగనే ఉరిపోసుకొని చచ్చిపోయాడు. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. సంఘములో ఎవరైనా వాక్యమునకు వ్యతిరేకంగా సహవాసం చేస్తే అటువంటి కార్యాలు విడిచిపెట్టాలి. అటువంటి కార్యాలు దేవునికి కుదరదు. దేవుడు అటువంటి వారిని ఇష్టపడడు, బాధపడతాడు ఆయన. హల్లెలూయా. చూడండి అంటున్నాడు, అతడు అంటున్నాడు, నేను ముగిస్తాను కొద్ది నిమిషాలు. మోసగాడిగానే ఉండిపోయాను, అతడు భేదమైన విత్తనము చల్లెను. అతడు ఆనాటి గొప్ప సమస్తల కటాక్షము పరిసయ్యుల సద్దుకయ్యుల మన్ననను పొందగోరాడు. ఏం పొందగోరాడు? మెచ్చుకోవాలట. మెప్పు. మనుషుల మెప్పు ఎవరికి కావాలా? మనుషుల మెప్పు ఎవరికి కావాలా? దేవుడు మెచ్చుకునేవాడే యోగ్యుడు. హల్లెలూయా. దేవుడు మెచ్చుకునే వ్యక్తిగా మనం ఈరోజు భూమి మీద జీవించాలా. దేవుడు పొగిడే వ్యక్తిగా మనం ఈరోజు జీవించాలా. నిజమైన దేవుని కుమారుడు ఎన్నడూ కూడా లోక కార్యాలకి, దేవుని యొక్క ఆశయాలకి తప్ప లోక కార్యాలకి ఎన్నడూ కూడా అతడు లోబడడు. సాతాను కార్యాలకు అతడు లోబడడు. లోకముతో సహవాసానికి లోబడడు. ఇస్కరియోతు యూదా డబ్బుకి, పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యుల యొక్క మన్నన గొప్ప. వాళ్ళ దగ్గర నేను చూడు అని చూపించుకునే వాళ్ళ మన్నన పొందగోరెను. మరియు అతడు తన కొరకు ధనము సంపాదించుకొని ప్రజల్లో పేరు సంపాదించుకొని తలంచాడు. ఏం సంపాదించుకోవాలంటే పేరు, ప్రజల్లో పేరు సంపాదించుకుని ఆలోచించాడు. ఈ కారణం వలననే అనేకులు ఈ విధమైన భేదములోని ప్రవేశించి మనుషుల దయను పొందగోరుచున్నారు. అనేక మంది ప్రజలు ఆ విధంగా ఉంటున్నారట. ఈ దినముల్లో కూడా ఆడ ఎలా చేశాడో అలాగే విశ్వాసులు కూడా చేయడానికి చాలామంది ఇష్టపడుతున్నారట. మనుషులు చూసి మనుషులు మనల్ని మెచ్చుకుంటే బాగుంటుంది అనే విధంగా ఉంటుంది సంఘాల విశ్వాసం. హల్లెలూయా. మనుషులు మెచ్చుకోవాల్సిన అవసరం మనకు లేదు. మనుషుల మెప్పు మనకు అవసరత లేదు. హల్లెలూయా. దేవుడి యొక్క మెప్పు కొరకు మనం ఎదురు చూడాలి. క్రీస్తు మన పేరుని చెప్పే విధంగా మనం ఉండాలి. హల్లెలూయా. అబ్రహాము నా యొక్క విశ్వాసి, దావీదు నా ఇష్టానుసారుడమైన మనుషుడు, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. హల్లెలూయా అనే విధంగా విశ్వాసులు. మీరు ఒక విషయం గమనిస్తారా? గమనించండి, బైబిల్ గ్రంథం అంతా కూడా దేవుడు తన గొప్పల గురించి రాసుకోలే. ఎక్కడ ఆయన ఏం రాసుకున్నాడంటే తన పిల్లల యొక్క గొప్పతనం గురించి రాశాడు. ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు మీరు గమనిస్తే దేవుడు పత్రికలు ఎవరు రాశారు? మత్తయి సువార్త మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఎవరు రాశారు? బైబిల్ మొత్తము కూడా 40 మంది ప్రవక్తల అపోస్తలులు రాస్తే, హల్లెలూయా, 39 మంది యూదులు రాశారు, ఒక్క అన్యుడు రాశాడు. 39 మంది యూదులు రాశారండి, ఒక్క అన్యుడు రాశాడు. ఆ అన్యుడు ఎవరు అంటే లూకా గారు. మిగతా 39 మంది యూదులే.
వాళ్ళందరూ కూడా రాసింది ఏమి రాస్తున్నారంటే వాళ్ళ జీవిత చరిత్రల గురించి. ప్రవక్త అయినటువంటి అపోస్తులైనటువంటి వాళ్ళు పేతురు యొక్క జీవితం గురించి మాట్లాడుతున్నాడు. అపోస్తులైన పౌలు జీవితం గురించి మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరి జీవితముల గురించి బైబిల్ గ్రంథంలో ఆయన రాయిస్తున్నాడు. ఇజ్రాయేలు యొక్క జీవిత చరిత్ర గురించి ఆయన బైబిల్లో రాయిస్తా ఉన్నాడు. దేవుడు చేసిన మహత్కార్యాల గురించి దేవుడు బైబిల్లో రాయిస్తా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఆ ఇస్కరియోతు యూదా ప్రజల యొక్క మన్నన కోరగోరాడు, ప్రజల యొక్క మెప్పు పొందుకోగోరాడు. పరిసయ్యులు, శాస్త్రులందరూ వాళ్ళందరూ కూడా ఇస్కరియోతు యూదాను బాగా మెచ్చుకోవాలనుకున్నాడు, వాళ్ళని గొప్పగా మాట్లాడాలనుకున్నాడు. లాస్ట్ వరకు ఆ విధంగానే ప్రయాణం చేశాడు, డబ్బును ప్రేమించి. హల్లెలూయా. ఎవరతను? నా ఇంట భోజనము చేసినవాడు. అహీతోపెలు దావీదు ఇంట భోజనం చేసినవాడు, దావీదుకు వ్యతిరేకముగా మడిమెత్తాడు. ఇస్కరియోతు యూదా ఆయన ఇంట భోజనం చేసినవాడు, ఆయనకు వ్యతిరేకముగా ఆయన మడిమని ఎత్తాడు. ఆమేన్. అందరికి అర్థమవుతున్నదా? మడిమనెత్తడం అంటే ఏంది? మడిమనెత్తడం ఏంది? కాలుతో తనడం. ఎవరిని? రాజుని. హల్లెలూయా. దావీదు రాజుని వాడు కాలుతో తన్నాడు. ఇస్కరియోతు యూదా క్రీస్తుని కాలుతో తన్నాడు. ఈరోజు మనకి రాజులకు రాజు, ప్రభులకు ప్రభుగా, మెల్కీసెదెకు రాజుగా ప్రభు ఉన్నాడు మనకి. ఆమేన్. ఈరోజు మనందరికి కూడా ఆయన ఏమి ఇస్తున్నాడంటే భోజనం ఇస్తా ఉన్నాడు. భోజనం ఇస్తా ఉన్నాడు. ప్రభురాత్రి భోజనం ఇస్తా ఉన్నాడు. ప్రభు యొక్క రొట్టె ఆయనకు శరీరమైనది, రక్తము వైన్ అనబడేది, ద్రాక్షారసం అనబడేది ఆయన యొక్క రక్తమై ఉన్నది. హల్లెలూయా. ఎందుకు ఇస్తా ఉన్నాడు? ఆ ప్రభురాత్రి భోజనం మనందరినీ కూడా ఎందుకు సహవాసంలోకి ఆయన పిలుస్తా ఉన్నాడు? ఆయన వాక్యమునికి లోబడి ఆయన విధేయత పిల్లలుగా ఉండాలని. ఆమేన్. విధేయత పిల్లలుగా ఉండకుండా ఇలా క్రీస్తుతో సహవాసం చేస్తూ లోకముతో సహవాసము చేస్తే క్రీస్తు యొక్క వాక్యమునకు వ్యతిరేకముగా మడిమె తొక్కడమే ఉన్నది. క్రీస్తు వాక్యాన్ని ఏడున్నంతసేపు బాగానే వింటారు, కానీ ఇంటికి వెళ్ళిపోయినాక వాక్యముతో సంబంధం లేదు. వాక్యాన్ని త్రోసేస్తారు చాలామంది. తమ యొక్క జీవితాల్లో దాన్ని విభజించాలనుకోరు, వాక్య ప్రకారం జీవించాలనుకోరు, వాక్య ప్రకారం ప్రభువును ముందు పెట్టుకోవాలనుకోరు, వాక్యం కొరకు మాత్రమే ఇక లోకంలోనే సాక్షిగా ఉండాలనుకోరు. హల్లెలూయా. వాక్యాన్ని పక్కకు తోసేయడమే, పక్కకు నెట్టేయడమే ఆయన మడిమతో తొక్కడమై ఉన్నది. ఎప్పుడు కూడా ఇద్దరితో మనం సహవాసం చేయకూడదు. క్రీస్తు మాత్రం కుమారుని యొక్క సహవాసం మనకు పిలిచినవాడు, నమ్మదగ్గవాడు. ఆమేన్. కుమారుని యొక్క సహవాసానికి మనల్ని పిలిచాడు ఆయన. ఆయన సహవాసానికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఆయనతో మాత్రమే సహవాసం చేయాలి, ఆయనతో మాత్రమే సహవాసం చేయాలి. గమనించండి, ఏ ప్రభురాత్రి భోజనం అయితే తింటున్నారో, ఏ పాత్ర అయితే తింటున్నారో, ఏ పాత్ర అయితే తాగుతున్నారో, అదే పాత్ర తీర్పు, అదే పాత్ర మీకు కృప. అదే పాత్ర తీర్పు, అదే పాత్ర కృప. హల్లెలూయా. కృప, తీర్పు రెండు పక్క పక్కనే ఉంటాయి ఎప్పుడు. కాబట్టి మనం వాక్యానికి వ్యతిరేకంగా నడుగుడా ఆ అవిహితోపేలులాగా క్రీస్తుకు వ్యతిరేకంగా ఆ ఇస్కరియోతు యూదా చేసినట్లుగా ఈరోజు మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు మనం వ్యతిరేకంగా మడిమిని ఎత్తకూడదు. వ్యతిరేకంగా మడిమిని ఎత్తకూడదు. అయ్యో, వ్యతిరేకంగా మడిమిని ఎత్తకూడదు. వాక్యానికి వ్యతిరేకంగా మనం నిలబడకూడదు. వాక్యం కొరకు మాత్రమే మనం నిలబడాలా. వాక్యమును మాత్రమే మనం అంగీకరించి వాక్యం కొరకు మాత్రమే మనం జీవించాలా. హల్లెలూయా. ఒకవేళ వ్యతిరేకంగా నీకు ఏదైనా నీ జీవితంలో ప్రవేశమైతే నువ్వు వెంటనే ఆ తప్పిదం జరిగినందుకు నువ్వు నేరుగా వెళ్ళి, ప్రభా నేను తెలియకుండా అనుకోకుండా తప్పు చేశాను ప్రభా, నాకు సహాయం చేయి ప్రభా, నన్ను వాక్యం కొరకు నిలబెట్టు ప్రభా, నా మీద కనికరం చూపించు ప్రభా, నా దోషమును నా తప్పిదము క్షమించు ప్రభా అని ప్రభు దగ్గర నువ్వు ప్రార్థన చేయాలి. ఆమేన్. హల్లెలూయా. అర్థమవుతున్నదా? వ్యతిరేకంగా తప్పు చేసినప్పుడు గబక్కన వెళ్ళి నువ్వు మోకాల్లోని ప్రార్థన చేయాలా, ఏడిచి ప్రార్థన చేయాలా. తప్పిదం చేసి కూడా నువ్వు ఏముందులే అనుకున్నావంటే నీవే తీర్పులోకి వెళ్ళిపోతావు. అందుకే పౌలు గారు ప్రభురాత్రి భోజనం ఇస్తూ మనల్ని మనమే విమర్శించుకుని ఎలా తీర్పు పొందకపోదుము అన్నాడు ఆయన.
ఏదైనా తప్పిదాలు ఉంటే మనల్ని మనం విమర్శించుకోవాలి, మన గురించి మనం ఆలోచించుకోవాలి, మన హృదయంలో ఆలోచించుకోవాలి, మన ఆత్మలో ఆలోచించుకోవాలా. తప్పిదం ఉందా అని ఆలోచించుకోవాలి. వాక్యం ఎద్దుకు వెళ్ళినప్పుడు ఆలోచించుకోవాలి. తప్పిదం చేసిన తర్వాత ఒకవేళ తప్పిదం ఉంటే దాన్ని సరిదిద్దుకోవడానికి మనం ప్రయత్నం చేయాలా. హల్లెలూయా. అంతేగాని మనం వాక్యానికి వ్యతిరేకంగా అన్నడు కూడా తప్పు చేయకూడదు. దేవుడు అన్నడు కూడా దాన్ని అంగీకరించాడు. అహీతోపెలు దావీదుకు వ్యతిరేకంగా మడిమెత్తాడు. యూదా క్రీస్తుకు వ్యతిరేకంగా మడిమెత్తాడు. ఈరోజు మనము మెల్కీసెదెకు మన ప్రభువైన యేసుక్రీస్తు వ్యతిరేకంగా మడిమ ఎత్తకూడదు. నిన్ను మడిమెత్తేటట్టుగా సాతాను ప్రేరేపిస్తాడు. కానీ నువ్వు వాక్యం కొరకు నిలబడాలా, వాక్యం పక్షాన్ని నిలబడాలా. హల్లెలూయా. అందరికి అర్థమవుతున్నదా? దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడేమంటాడు చివరికి? ఇక్కడేమంటాడు? ఇక్కడ వాళ్ళ యొక్క మన్నన పొందగోరాడు, వాళ్ళ దయను పొందగోరాడు, మనుషుల యొక్క దయను. ఇస్కరియోతు యూదా వారితో కలిసిపోయి యేసుక్రీస్తును 30 వెండి నాణేలకు అమ్మేసేసాడు. ఆ దినంలో 30 వెండి నాణేలు అంటే ఎంతో డబ్బు. వింటున్నారా? ఎంతో డబ్బు. 30 వెండి నాణేలకి 2000 సంవత్సరాలకు ముందు అమ్మేశాడంటే ఎంతో డబ్బుతో కూడిన వ్యవహారం. అందుకొరకు క్రీస్తును వాడు వెండి నాణేలకు అమ్మేసి సంస్థలతో, సంఘ శాఖలతో, జుడాయిజంతో చేరి, రోమ ప్రభుత్వంతో చేరి క్రీస్తును సిలువ వేయడానికి అప్పగిచ్చేసేసి, ఈరోజు నువ్వు కూడా ఆ విధంగా క్రీస్తును అప్పగిచ్చేసి క్రీస్తును మరొకసారి సిలువ వేయబాక. సిలువ వేయకూడదు. నీ కొరకు ఒకసారి సిలువ వేయబడ్డాడు ఆయన. ఆల్రెడీ సమస్యలు సిలువ వేశారు ఆయన్ని. సిలువ వేసి ఆయన పునరుద్ధరించిన వాక్యాన్ని మరలా ఆయన పైకి తీశాడు. మరలా నువ్వు దాన్ని సిలువ వేయకూడదు. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్త పడాలా. హల్లెలూయా. అందుకు అర్థమవుతున్నదా? జాగ్రత్త పడాలా. ఏమైనా తప్పిదాలు ఉంటే ప్రభు దగ్గర క్షమించమని బ్రతిమలాడి ఏడ్చి మొరపెట్టు. ఏడువు, మోకాళ్ళ మీద కూర్చొని ఏడువు. ప్రభువు మీద కనికరం చూపిస్తాడు. ప్రభువు నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. దానికి తన భోజనం చేసిన వాడు నాకు వ్యతిరేకంగా మడిమెత్తాడు. ఈరోజు మనం భోజనం చేస్తున్నాం ప్రభురాత్రి. క్రీస్తు వ్యతిరేకంగా మనం ఎత్తకూడదు. వాక్యానికి మాత్రమే లోబడాలి, క్రీస్తుకు మాత్రమే లోబడాలి. హల్లెలూయా. చెప్పబడిన వాక్యం ప్రభు దీవించుగాక. ప్రభువులందరూ కూడా ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకోండి.